క్లాప్స్ కొట్టి కొట్టి చేతులు పెడతాయి ఆ లెవెల్ ఉంది సెకండ్ హాఫ్ మొత్తం ఎక్సలెంట్ గా ఉంది సెకండ్ హాఫ్ ఒక్కొక్కసారి ఇంకోసారి నాని బ్రాండెడ్ ఏంటో చూపించారు సినిమాలో అయితే స్టోరీ మొత్తం ఈ ఫోక్సో కేసు గురించి అన్న ఫోక్సో కేసు గురించి సో మెయిన్ గా చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్ గురించి అందరూ ప్రతి ఒక్క యాక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశారు అండ్ సెకండ్ హాఫ్ అసలు క్లాప్స్ కొట్టి కొట్టి చేతులు పెడతాయి ఆ లెవెల్ ఉంది సెకండ్ హాఫ్ మొత్తం ఎక్సలెంట్ గా ఉంది సెకండ్ హాఫ్ ఒక్కొక్కసారి ఇంకోసారి నాని బ్రాండెడ్ ఏంటో చూపించారు సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్ డెఫినెట్ గా ఆయన చెప్పిన మాట ప్రకారం హిట్ 2 times చూడొచ్చు ఆ లెవెల్ ఉంది ఈ సినిమా అయితే ఆయన అయినా లేదంటే వాళ్ళ చిన్నపిల్లల యాక్టింగ్ అయినా సరే మెయిన్ గా చెప్పుకోవాల్సి శివాజీ గారి యాక్టింగ్ గురించి మంగపతిగా అసలు నెక్స్ట్ లెవెల్ చేశాడు తెలుగులో ఎవరైనా కంబ్యాక్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ దీని గురించి మాట్లాడుకోవాలి ఆ లెవెల్ యాక్ట్ చేశాడు ఫస్ట్ ఆల్ అయితే చూసారు భయం వేస్తుంది అరే ఏంటి ఇట్లా యాక్ట్ చేస్తానని చెప్పి భయం వేస్తుంది ఆ లెవెల్ యాక్ట్ చేశాడు నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ చాలా బాగుంది మెయిన్ గా ఏంటంటే రైటింగ్ అన్న సో ఎక్కడ కూడా ఒక బోర్ కొట్టకుండా సెకండ్ హాఫ్ మొత్తం రైటింగ్ అసలు పీక్స్ ఆడేశారు మొత్తం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే రైటింగ్ నెక్స్ట్ లెవెల్ రైటింగ్ అది నెక్స్ట్ లెవెల్ డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ లేదు మేబీ నాని గారు ఈ మూవీ కోసం ఏమో జై భీమ్ బాగా హట్ అయ్యారు ఈ మూవీ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకుని హట్ అయ్యారు మేబీ నేషనల్ అవార్డ్ కంటెంట్ వచ్చేంత ఇదైతే ఉంది సెకండ్ హాఫ్ లో అయితే చాలా బాగా రాస్తున్నారు అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి చదువుకోయినా ప్రతి ఒక్కరికి లా అనేది తెలియాలి సో లా తెలిస్తే ఎలా బయట ఎలా బిహేవ్ చేయాలి లేదంటే ఒక తప్పు చేస్తే ఎలా మన శిక్ష పడుతుంది అనేది తెలుస్తుంది సో ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలన్న సో ఒక మంచి సోషల్ మెసేజ్ అవుతుంది 100% ఎందుకంటే చాలా మందికి లా తెలియదు సో వాళ్ళు తెలుసుకుంటే మేబీ ఒక చిన్న పిల్లడని ఒక ఇంటర్ డిగ్రీ చదువుకోవాలి పిల్లడంటే ఒక బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని టీచ్ చేయడం వాడికి తెలియదు ఇన్ కేసు నేను దొరికిపోతే నాకు ఎలా శిక్ష పడుతుందని వాడికి తెలియదు ఇన్ కేసు తెలిస్తే అలాంటి తప్పులు జరగవు సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో వాటిలో కూడా ఈ ఇలాంటి లాస్ ని ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు అండ్ వాళ్ళు కూడా తప్పులు చేయకుండా ఉంటారు సెకండ్ హాఫ్ చాలా బాగుంది అన్న సెకండ్ హాఫ్ ప్రతి సీన్ అసలు ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడ్డాయి జనరల్ ఒక మాస్ సీన్స్ మనం విజల్ వేస్తాం క్లాప్స్ కొడతాం అలాంటి మాస్ సీన్ కంటే ఎక్కువ లెవెల్లో క్లాప్స్ కొట్టి విజల్ కొట్టే సీన్స్ అయితే కోర్టులో చాలా ఉంది డెఫినెట్ గా గుర్తొస్తాయి వాళ్ళు చేసిన తప్పులు గుర్తొస్తాయి ఇన్ కేసు వాళ్ళు దొరికిపోయి ఉంటే అరే మా సిచ్యువేషన్ ఏంటి అన్న ఇదైతే గుర్తొస్తుంది ఫోక్సో కేసు ఎందుకు నడుస్తుందంటే అమ్మాయి చిన్న వయసులోనే అంటే అమ్మాయి ఇష్టపూర్తిగా ఏదైనా చేస్తారు కదా అంటే సో నేను కూడా నాది కూడా రియల్ లైఫ్ లో ఫోక్సో కేసు నడుస్తుంది ఇప్పుడు రీసెంట్ గానే ఒక 1 year 3 months అవుతుంది ఇది జరిగి రీసెంట్ గానే 1 year 3 months అవుతుంది నేను 2 months జైల్లో ఉన్నాను జైల్లో ఉండే ఏమంటే చాలా మంది కేసులు అంటే ఇప్పుడు మర్డర్ కేసు కానీ ఏమైనా చిన్న కేసులు అంటే దీనికంటే పెద్ద కేసు ఇదే చాలా మంది లోపల వచ్చారు అంటే మేము కూడా చాలా బాధపడ్డాం లోపల అంటే చాలా బాధపడ్డాం ఎందుకంటే ఫ్యామిలీ చాలా బాగుంది కానీ లోపల చాలా బాధపడ్డామన్న ఎందుకు హైలైట్ సీన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి న్యాయం జరగకుండా మంచిది అంటే అబ్బాయికి ఏ తప్పు చేయలేదు తప్పు చేయకుండా బయట తప్పుగా ప్రచారం చేశారు సో ఆమె అబ్బాయికి మాత్రం బేడీలు వేసుకుని నడుస్తున్నా చాలా బాధ వేసింది లాస్ట్ సీన్ అయితే వాళ్ళ అమ్మని హక్ చేసుకుని ఏడుస్తారు అంటే లైఫ్ లాంగ్ ఒక బేడీలు వేసుకుని వెళ్ళిపోవడం అంటే ఒక మచ్చ ఉండిపోయింది అన్న లైఫ్ లాంగ్ దానికి సో అమ్మ స్టోరీ మొత్తం ఈ ఫోక్సో కేసు గురించి అన్న ఫోక్సో కేసు గురించి ఈ స్టోరీ మొత్తం బాగుంది ర్యాగ్ అంటే కొంచెం మామూలుగానే ఉంది కానీ సినిమా మాత్రం బాగుంది అన్న సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ 10/10 ఇస్తారు అన్న